మొబైల్ లీగ్ 2025లో యువ సంచలనం పృథ్వీ షా తనదైన శైలిలో ఫామ్ ను అందుకున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో నార్త్ ముంబై ఫాందర్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న షా కేవలం 34 బంతుల్లోనే 75 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మెరుపు ఇన్నింగ్ లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ట్రయంఫ్ నైట్స్ జట్టుపై ఫాందర్స్ కు ఘన విజయాన్ని అందించాడు. ఈ టోర్నమెంట్ లో ఐకాన్ స్టార్ గా నార్త్ ముంబై ఫాందర్స్ జట్టుకు ఎంపికై కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన 25 ఏళ్ల పృథ్వీ షా ఈ సీజన్ లో తన తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. తన ఇన్నింగ్స్ లో భాగంగా ఒకే ఓవర్ లో ఏకంగా 6 బౌండరీలు బాది తన అద్భుతమైన టైమింగ్ పవర్ ను మరోసారి క్రికెట్ ప్రపంచానికి గుర్తు చేశారు. ఒకప్పుడు భారత క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతుడైన యువ బ్యాట్స్మెన్ పేరు పొందిన షా ఈ ఇన్నింగ్స్ లో మళ్ళీ అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత టీ20 జట్టు ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్న జట్టుపై పృథ్వీ షా ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడటం విశేషం. కుడి చేత వాటం ఓపెనర్ అయిన షా 220కి పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. షా దూకుడుగా ఆడడంతో ఫాందర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు భారీ స్కోర్ను నమోదు చేసింది. జాతీయ జట్టులో తిరిగి స్థానం సంపాదించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పృథ్వీ షాకు ఈ ప్రదర్శన ఎంతో కీలకం. ఈ ఇన్నింగ్స్ ద్వారా అతను భారత జట్టులోకి తిరిగి రావడానికి మార్గం సుగమం చేసుకున్నాడని, మ్యాచ్ ను గెలిపించగల తన సామర్థ్యాన్ని సెలెక్టర్లకు గుర్తు చేశారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పృథ్వీ షా తిరిగి ఫామ్ లోకి రావడం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్సాహాన్ని నింపింది.